వ్యూస్ వెల్కమ్ టు నాగటాక్స్. నిన్నటి రోజున చంద్రబాబు గారి మీద దాడి జరిగింది. అదేవిధంగా దానికంటే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితోటి దాడి జరిగింది. ఇక్కడ వైసీపీ వాళ్ళైతే వరుసగా క్యూ కడుతున్నారండి మీడియా సమావేశాలు కండక్ట్ చేయడానికి. మీడియాలో కూర్చొని ఇంకేం చెప్తానంటే ఇదంతా చంద్రబాబు గారి ప్లాన్, చంద్రబాబు గారు హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు, ఇది చంద్రబాబు కుట్ర వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయి తగిలిందని. అసలు నిందితుని పట్టుకున్నారా? నిందితుని పట్టుకొని జైల్లో వేసి అతన్ని ఆరాధిస్తే కదా అసలు విషయం బయటకు వచ్చేది. ఇదే 2019లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. కోడికత్తి ఇన్సిడెంట్ జరిగింది. కోడికత్తి ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా ఇదే ఆరోపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని ప్రయత్నించారు, అది చంద్రబాబు గారి కుట్ర వల్లనే అని చెప్పారు. మరి తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కనుక అది అసలు ఫేకా నిజం అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. జరిగిన ఇన్సిడెంట్ అనేది అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం తెలియదు. సో దాంతోపాటు నిన్నటి రోజున ప్రెస్ మీట్లో చూస్తే కనుక ఒక్కొక్కరు ఏ విధంగా చెప్తున్నారంటే, ఇంకా రోజా గురించి చెప్తావచ్చు. రోజా ఏం చెప్తుందంటే, చంద్రబాబు గారు రక్తం కళ్ళ చూస్తాం, అంతు చూస్తాం, మళ్ళీ మేము నీ రక్తాన్ని కళ్ళ చూస్తాం అంటూ వార్నింగ్ ఇస్తుంది. అసలు చంద్రబాబు గారే చేస్తారని వీళ్ళే నిర్ధారించుకుంటున్నారు. మరి అక్కడ భద్రత సిబ్బంది ఉంది. ఒక సీఎం చుట్టూ దాదాపు 100 మంది సెక్యూరిటీ ఉంటుంది, ఎస్కార్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. అన్నీ ఇంత వందల మంది సెక్యూరిటీ ఉన్న సీఎంకి ఈ విధంగా ఉంటే మరి ప్రతిపక్షాల సంగతి ఏంటి? చంద్రబాబు గారిని డైరెక్ట్ ఒక నింద వేసేస్తున్నారు. నిర్ధారించకుండా నిందితుని పట్టుకొని జైల్లో వేసి ఆరాధీయకుండా డైరెక్ట్ చంద్రబాబు ప్లాన్ చేశారని చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్టు? అసలు ఇదే విషయంలో గమనిస్తే కనుక ఇంకో విషయం కూడా గమనించవచ్చు. అంటే చంద్రబాబు గారి మీద నిందలు వేసే ముందు షర్మిల వాళ్ళ కుటుంబ సభ్యురాలు, సొంత చెల్లి, ఆమె తన విభేదాల వల్ల బయటకు వచ్చేసింది. అన్నతోటి విభేదించి అన్న మీద అయితే ఈరోజు రాజకీయ ప్రతినిధిగా నిలబడింది. దాన్ని కూడా చంద్రబాబు కారణమే అంటారు. ఇది చంద్రబాబు వాళ్ళ ఈ ప్లాన్ వల్లనే షర్మిల ఈ విధంగా మాట్లాడుతుంది, షర్మిల చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి అన్నట్టు ఆరోపిస్తున్నారు. తన సొంత చెల్లి 2019లో తన అన్నయ్య గెలుపు కోసం దాదాపు పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి విజయానికి తోడ్పడిన వ్యక్తి తన సొంత విభేదాల వల్ల బయటకు వస్తే ఈరోజు చంద్రబాబు వల్లనే బయటకు వచ్చేసింది, చంద్రబాబు వల్లే తను ఈ విధంగా ఆరోపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ప్రతిదీ ఏది జరిగినా కూడా చంద్రబాబు గారి మీదే, ఏ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా ఒక నింద వేసేయడమే. హత్య ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు అంటే తప్ప, సో మీరు పవర్లో ఉన్నారు, మీ దగ్గర సిబ్బంది ఉంది, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, మీరు ఆ వ్యక్తిని పట్టుకొని ఆరాధీసి అతన్ని నిర్ధారించిన తర్వాత ఆరోపిస్తే బాగుంటుంది. సో ఇది జరుగుతున్న వ్యవస్థ. అంటే నా పాయింట్ ఏంటంటే, అన్ని వ్యవస్థలు మీ దగ్గరే ఉన్నప్పుడు వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర నుంచి ఎందుకు దాడి చేస్తావు, ఎవరు దాడి చేయించాల్సి వచ్చిందన్న విషయం తెలుసుకుంటే తెలిసేది. అలా కాకుండా ఊరికే నిందలు వేస్తూ చంద్రబాబు వల్ల చేసింది అన్న మాట్లాడుతుంటే అది నచ్చట్లేదు. అంటే అసలు చూస్తున్న జనాలకి అది నిజం అబద్ధం కూడా తెలియట్లేదు. అదండి. థ్యాంక్ యూ.